హాయ్ అండి. ఈరోజు అయితే ఇంకా మా ఇంట్లో నేను ఐస్ క్రీమ్ అయితే చేశాను. మా పిల్లలకు సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఐస్ క్రీమ్ అనేసి తెగ తినేస్తుంటారు. నా కోసం బయట నుండి తెచ్చుకుందాం మమ్మీ అని చెప్తూ ఉంటారు అస్తమానం. అందుకనేసి ఈసారి అయితే ఇంకా బయట నుండి అస్సలు తేవాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇంట్లోనే మీకోసం చేసి చూపిస్తాను, పెడతానని చెప్పానండి. అయితే ఇంకా చెయ్యండి మమ్మీ అని చెప్పారు. అయితే ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ఇంకా ఇంట్లోనే హెల్దీగా ఐస్ క్రీమ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా చక్కగా, అస్సలు ఏ మాత్రం చిన్నగా డౌట్ లేకుండా మీరు చూడండి. మరి చాలా చక్కగా ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీము. ఎగ్జాక్ట్లీగా మనం బయట బాక్సులు ఎలాగొచ్చి తెచ్చుకొని తింటామో దానికన్నా రెట్టింపే బాగుంది. కానీ అస్సలు ఏ మాత్రం మనం బయట నుండి తెచ్చామా లేదా అన్నట్టుగా ఉందండి ఐస్ క్రీమ్. అంత చక్కగా అంత బాగా అయితే చేశాను. మంచిగా గ్రానైట్స్ కూడా ఇక్కడ చేసేస్తున్నాను నేను చాలా చక్కగా. ఎందుకంటే మనం బయట నుండి తీసుకుని వస్తే కనుక ఏ పాలతో చేస్తారో ఏ కెమికల్ వేస్తారో మనకు తెలియదు కదా. అందుకనేసి ఐస్ క్రీమ్ అంటూ సమ్మర్ సీజన్ అంటే పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇష్టమైంది ఐస్ క్రీమే కదా. అందుకనేసి ఏ పార్టీకి వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ సరే ముందుగా మనం డిన్నర్ అయిన తర్వాత భోంచేసిన తర్వాత మనము ఐస్ క్రీమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాం కదా, చిన్న పెద్ద తేడా లేకుండా. అందుకనేసే కదండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మా ఇంట్లో పిల్లలకైతే ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అండి. చల్లంది ఏదైనా తాగాలా తినాలా అంటుంటారు. అందుకనేసి ఈ రోజు అయితే ఇంకా మా ప్రత్యేకంగా 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. మామూలుగా మీరు ఐస్ క్రీమ్ చేయాలన్నప్పుడు ఫ్యాక్ట్ ఉన్న పాలు తీసుకుంటే ఇంకా మంచిది. నేనైతే ఇంకా మా ఇంట్లో ఉన్న పాలతోనే నేను ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే చేసేస్తున్నాను. 1 లీటర్ పాలు అయితే ఇక్కడ నేను తీసుకున్నానండి. ఆ 1 లీటర్ పాలులోనే కొద్దిగా ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకున్నాను. మిగతా పాలన్నీ పెద్ద గిన్నెలో వేసేసి స్టవ్ కింద అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసాను. స్టవ్ వెలిగించేసాను. అక్కడ అయితే ఇంకా పాలు అయితే హీట్ ఎక్కిపోతున్నాయి. ఇక్కడైతే 1 స్పూన్ అయితే ఇంకా కార్న్ ఫ్లోర్ వేసానండి నేను. చూస్తున్నాను కదా, అది కూడా ఇక్కడ వచ్చేసి సిఎంసి పౌడర్ అండి. ఇది చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేయాలి, ఎక్కువగా యూజ్ చేయకూడదు. చాలా అంటే చాలా తక్కువగా తీసుకోవాలి. ఇది మాత్రం మనకు ఐస్ క్రీమ్ కి చాలా థిక్నెస్ అనేది ఇస్తుంది. అందుకనేసి సిఎంసి పౌడర్ అనేది నేను తెచ్చుకున్నానండి. ఆన్లైన్ లో మనకు దొరుకుతుంది, మీకు కావాలంటే లింక్ కూడా పెడతాను. ఇక్కడ వచ్చేసి మనకు 1 టీ స్పూన్ అండి, చాలా తక్కువగా సిఎంసి పౌడర్ చాలా తక్కువగా యూజ్ చేయాలి. అందుకనేసి 1 టీ స్పూన్ అయితే ఇంకా నేను అక్కడ తీసుకున్నానండి 1 లీటర్కి. ఇక్కడైతే ఇంకా మనకు జిఎంసి పౌడర్, ఈ జిఎంసి పౌడర్ వచ్చేసి 1 స్పూన్ దగ్గర 1 స్పూన్ అయితే ఇంకా తీసుకుంటున్నాను. ఈ పౌడర్ అయితే ఇంకా 1 స్పూన్ అయితే తీసుకున్నానండి. ఈ మూడింటిని మనము అదే పాలులో వేసేసి శుభ్రంగా అయితే ఇంకా కలిపేద్దాము. ఏ మాత్రం ఎక్కడైనా కానీ సరే చిన్నగా ఉంట లేకుండా బాగా కలిపేయాలండి. ఈ పాలను శుభ్రంగా ఇలాగ స్పూన్ ద్వారా బాగా కలిపిన తర్వాత ఇక్కడ ఈ పాలు ఏ పాలు అనుకుంటున్నారు మీరు? నేను అక్కడైతే ఇంకా నార్మల్ పాలే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చిన్న ఉంటది ఏమన్నా ఉన్నాయా అనేసి మళ్ళీ ఇక్కడ నేను ఫిల్టర్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా స్పూన్ ద్వారా నేను మళ్ళీ పౌడర్ ఏదైనా కానీ సరే చిన్న ఉన్న వేస్ట్ అయిపోతుంది అనేసి అలాగైతే స్పూన్తో నీట్గా అయితే వేసేసాను ఇందులో. ఇక్కడ మళ్ళీ వేసిన తర్వాత ఇంకా పాలనైతే ఇంకా లైట్గా అలా కలుపుతూనే ఉండాలా, లేకపోతే ఇంకా మనకు అడుగు అనేది పట్టేస్తుంది. ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మనం ఆ పౌడర్ అనేది కలపాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు సరిపోయినట్టుగా షుగర్ అయితే ఇంకా వేయాలి. నేను 1 గ్లాసు 1 లీటర్కి వచ్చేసి 1 గ్లాస్ గాజు గ్లాస్ పట్టు చూసారు కదా, ఆ గ్లాస్తో 1 గ్లాసు షుగర్ అయితే యాడ్ చేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత మనకు లైట్గా పాలు కూడా కొద్దిగా లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా మనకు ఇక్కడ అడుగు పట్టకుండా అలాగ మనం కలుపుతూనే ఉండాలా. అలా కలుపుతూనే ఉంటే ఇంకా మనకు పాలు అనేది థిక్నెస్ అనేది చాలా బాగా వస్తుంటుంది అనమాట. అందుకనేసి ఏ మాత్రము మనకు పాలు అనేది అడుగు పట్టకుండా మనము కలుపుతూ ఇలాగ థిక్నెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. మధ్యన ఇలాగ గంట అనేది తీసుకొని 1-2 సార్లు అలా కలుపుతూనే ఉండాలా. ఇప్పుడు మనకు పాలు అంటూ మనకు చూడండి బాగా థిక్నెస్ అనేది నాకు బాగా వచ్చేసింది. ఇక్కడ ఈ ఒక్కసారి అయితే ఇంకా నేను పాలని మళ్ళీ కింద అడుగు నుండి ఒకసారి అయితే ఇంకా బాగా కలుపుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా ఉన్నాయి అనుకోండి పాలు మనకు పర్ఫెక్ట్గా అయితే ఇంకా సరిపోతున్నాయి. అందుకనేసి ఇప్పుడు నేను గిన్నెను తీసి కింద దింపేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మనకు పాలు థిక్నెస్ ఎలా కనిపిస్తుంది అంటే మనం కలిపిన తర్వాత నేను ఆ గంట పైన ఉన్న పాలను ఒక్కసారి అయితే ఇంకా ఇలాగ గీటలాగా అంటే ఇంకా నీట్గా మనకు ఏర్పడిపోతుంది. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది నాకు. ఇప్పుడు అయితే ఇంకా ఆ పాలు చల్లగా అయిన తర్వాత నేను ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో పూర్తి పాలు అయితే వేసేద్దాం. ఇలాగా
వేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా నేను ఒక మంచి మనకు ఎక్కడైనా కానీ సరే మిఠాయి షాపులలో దొరుకుతాయండి. ఇలాంటివి తీసుకొని వచ్చేసి ఒక కవర్ ఇలాగా క్లోజ్ అయితే చేసేస్తున్నాను. నీట్గా ఇలాగా క్లోజ్ చేయడం వల్ల మనకు అంటే ఇంకా పాలు సెట్ అవుతాయి ఫాస్ట్గా. అందుకనేసి ఇలాగైతే ఇంకా గాలి వెళ్ళకుండా నీట్గా గిన్నెకి నిండుగా ఇలాగైతే కనుక నేను ఈ సిల్వర్ పేపర్ అయితే కనుక కవర్ చేసేసాను. ఆ తర్వాత దీనిపైన మళ్ళీ ఒక ప్లేట్ కూడా బాగా నీట్గా అయితే కనుక కవర్ చేసేసి ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్లో అయితే కనుక పెట్టేయాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే కనుక పెట్టేస్తున్నానండి. పెట్టిన తర్వాత మనము బాగా కూలింగ్ అనేది పెంచేయాలి. ఎందుకంటే అది మనకు బాగా సెట్ అవ్వాలి పాలు. అందుకనేసి ఇప్పుడు సెట్ అయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ మరుసటి రోజు రెండో రోజు అండి ఆ పాలు అనేటివి బయటకు తీసేసాను. ఇక్కడ మరి నార్మల్ పాలు ఒక చిన్న గ్లాస్ నిండగా నార్మల్ పాలు అయితే తీసుకున్న తర్వాత ఇక్కడైతే కనుక హిప్పిక్ క్రీమ్ వచ్చేసి మనము 1 స్పూన్ అయితే కనుక తీసుకుంటున్నాను. హిప్పిక్ క్రీమ్ పౌడర్ అండి, ఇది చూస్తున్నారు కదా, క్రీమ్ అయితే కాదు, పౌడర్ అయితే కనుక మనం బుక్ చేసుకున్నాం. ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి 3 నేను ఆన్లైన్లో పెడతాను. మీకు కావాలనుకుంటే లింక్ ద్వారా మీరు తెచ్చుకోగలుగుతారు. చూస్తున్నారు కదా, చిన్న గ్లాస్ నిండగా పాలు తీసుకొని ఇక్కడైతే హిప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే వేసాను. ఆ తర్వాత మన దగ్గర ఒక మిషన్ అనేది ఉందండి, హ్యాండ్ మిషన్. ఆ మిషన్ తీసేసుకొని ఇక్కడ మనము చక్కగా ఇలాగా అంటే ఇంకా మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇలాగా కలుపుతూనే ఉంటే కనుక మనకి ఇది ఎలాగొస్తుందంటే కనుక మనకు మంచి ఇది ఏమంటారు, కేక్ పైన మనము పెడతాం కదా, సాఫ్ట్ లా అవుతుంది. పాలు బాగా సాఫ్ట్ లాగా వచ్చేస్తుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఐస్ క్రీమ్ చేయనీకే. ఈ హిప్పిక్ క్రీమ్ అనే పౌడర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా మనకు దీని ద్వారా మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా రుచి కూడా పెరుగుతుంది, మంచిగా సెట్టింగ్ కూడా అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ మాత్రం చిన్న గ్లాస్ నిండగా మనం పాలు తీసుకొని 1 స్పూన్ పౌడర్ వేసి ఇలా చేయడం వల్ల మనకు మంచిగా నురుగులాగా ఎక్కువగా ఇలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకు ఎగ్జాక్ట్లీగా క్రీమ్ లాగా ఉంది. ఈ క్రీమ్ మనకు బయట కూడా దొరుకుతుంది. కావాలంటే మనం క్రీమ్ తెచ్చుకోవచ్చు, లేదంటే పౌడర్ తెచ్చుకొని పెట్టుకొని మనకు అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. పాలులో వేసి అలా మిషన్ తిప్పామనుకోండి అలాగా క్రీమ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్లీగా పాలు అయితే సెట్ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే ఇంకా కవర్ అయితే తీసాను. ఇక్కడ చిన్న పీసెస్ లాగా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. మనము ఆల్రెడీగా అంత మందం మీద మిషన్ పెట్టేసి ఆడినా కానీ సరే మిషన్ అనేది పాడైపోతుంది. అందుకనేసి దీనిలో చిన్న పీసెస్ లాగా చేసి మనం కొద్దిగా లూజ్ చేయాలి. మొత్తానికి లూజ్ చేసిన తర్వాత మనము ఇది పూర్తిగా లూజ్ అవ్వాలండి. ఇలాగైతే కనుక నేను 1 స్పూన్ ద్వారా అయితే కనుక చక్కగా చిన్న పీసెస్ లాగా అయితే కట్టింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనము మిషన్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేయాలండి. ఇది చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే కనుక మనకు అవ్వింది. ఇది బాగా సెట్ అయ్యింది. దీనికి బాగా లూజ్ చేయాలి. మళ్ళీ మనము ఇలాగ లూజ్ కింది నుండి పై వరకు నేను బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను హిప్పింగ్ క్రీమ్ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. బయట పెట్టుకుంటే కనుక మనకు మరి అంత క్రీమ్ లాగా కనిపించదు. అందుకనేసి వెంటనే తీసుకెళ్లి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ హిప్పింగ్ క్రీమ్ పని మనకు ఉంటుంది. ఇక్కడైతే మిషన్ ఆడుతూ నాకు కొద్దిగా ఆగిపోయింది. మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి చాలా చిన్న మిషన్. అందుకనేసి మనం మధ్యన ఆపుతూ 5 నిమిషాలకు ఒకసారి ఆపుతూ మనం ఆన్ చేస్తూ ఉండాలా. ఇలాగ చేయడం వల్ల మనకు మిషన్ చాలా బాగా చక్కగా పనిచేస్తుందండి. ఈ మిషన్ వచ్చేసి మనకు 500లోనే వచ్చింది. ఇది కూడా నేను ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నాను. మీకు కావాలంటే లింక్ అయితే ఉంది, మీరు కూడా తెప్పించుకోవచ్చు. ఇలాగైతే కనుక మనం బాగా మిషన్ చక్కగా ఇలాగ పట్టిన తర్వాత ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఇక్కడ ఎక్కువ డ్రాప్స్ అయితే ఏం అవసరం లేదండి. చిన్న స్పూన్ ద్వారా మనం తీసుకొని వేస్తే ఇంకా చాలు. ఆ చిన్న స్పూన్ ద్వారా మనం అయితే ఇంకా ఇక్కడ ఎన్నెల ఎసెన్స్ అయితే ఇంకా వేసేస్తున్నాము. హిప్పిక్ క్రీమ్ ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ క్రీమ్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అయితే ఇంకా మొత్తానికి పూర్తిగా కింది నుండి పై వరకు బాగా మనకు మిక్సింగ్ అయితే అవ్వాలండి. చాలా చక్కగా అవ్వాలి మిషన్తో. ఇలాగైతే ఇంకా చూస్తున్నారు కదా, ఇలాగైతే మనము పిల్లలకి చక్కగా ఇంట్లోనే చాలా హెల్దీగా అయితే ఐస్ క్రీమ్ చేసి పెట్టొచ్చు. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇంకా మిషన్ అయితే ఇంకా ఆపి 5 నిమిషాలకు ఒకసారి ఆపుతూ ఆన్ చేస్తూ చేయండి. ఎందుకంటే దీని కెపాసిటీ ఇప్పుడైతే ఇక్కడ మనం గ్రానెస్ కోసము ఇక్కడ ఇంపార్టెంట్ గా నేను ఒక చిన్న
కప్పు నిండుగా షుగర్ అయితే తీసుకున్నానండి. ఈ షుగర్లో మనం ఏమాత్రం వాటర్ లేకుండా డ్రైగానే మనం చిన్న మంట మీద మంచిగా ఇది కరిగిపోయేంత వరకు ఇలాగ ఆపకుండా కరిగిస్తూనే ఉండాల. చాలా చిన్న మంట మీద బాగా కరిగించామనుకోండి షుగర్ అనేది మనకు చక్కగా షరప్ లాగా అయిపోతుంది అనమాట. మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మంచి బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనము ఇక్కడ కాజు బాదం 2 తీసుకొని ఇందులో వేయాలి. మరి ఎక్కువసేపు అయితే కనుక కాల్చకండి, ఎందుకంటే కనుక బెల్లం పాకం షుగర్ పాకం అనేది చేదు అనేది వస్తుంది. అందుకనేసి అలా లేకుండా తీగ పాకం రాగానే మనము ఇలాగా షుగర్ కాజును బాదం వేసిన తర్వాత ఇవి బాగా కలిపేద్దాం. ఇందులో చక్కగా ఇలా కలిసినది మనం మంచిగా బాగా రోస్ట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడైతే కనుక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేయాలి నీట్గా. ఇలాగా అప్లై చేసిన తర్వాత నేను చేసి పెట్టిన కాజు బాదము మిశ్రమం ఉంది కదా స్వీట్గా, ఇది వచ్చేసి మనకు ప్లేట్గా అంటుకోకుండా ఇలాగైతే కనుక మొత్తానికైతే కనుక ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేద్దాము. ఇప్పుడు ఇదైతే కనుక కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు మనం ఇలాగనే వదిలేద్దాము. ఈ కాజు బాదంని కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు వేడి చేద్దామండి. ఆ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే ఒక చిన్న కవర్ తీసుకొని ఆ కవర్లో అయితే కనుక దీన్ని తీసేసుకొని మంచిగా ఇలాగైతే కట్టేసి నీట్గా ఒక బండరాయి తీసుకొని చిన్నగా పీసెస్ లాగా అయితే కనుక కొట్టాలి. ఇవి చిన్న చిన్న ముక్కల కిందకైతే ఈడిపోతాయి. దీనిపైన మనము చిన్న పీసెస్ అయిన తర్వాత మనము వీటిని మాత్రం ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాము. ఇది మనకు దేనికి ఇంపార్టెంట్ అంటే ఇంకా మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మాత్రం ఇవి పంటికి తగులుతూ ఉంటే ఇంకా స్వీట్గా కాజు బాదము మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అందుకనేసి ఈ మాదిరిగా అయితే కనుక నేను ఇక్కడ చేశానండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కల కిందకైతే చేసి ఒక ప్లేట్లు అయితే కనుక వేసేసాను. ఈ మాదిరిగా చేసిన తర్వాత ఇక్కడ నేను కాజు బాదం దీన్ని షుగర్ సిరప్ ఉంటుంది కదా, ఫస్ట్గా నేను ఒక గిన్నెలో వేసేసి మిషన్ పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడైతే కనుక మిషన్ అయితే పట్టేసానండి. ఇది వేయడం వల్ల మనకు మరింత టేస్ట్ అంటూ వస్తుంది మనకు ఐస్ క్రీమ్. చూస్తున్నారు కదా, ఇంత మంచిగా నేను ఆపి చేశాను. ఇది 2వ రోజు అనమాట ఇలా చేయడం వల్ల. ఇప్పుడైతే కనుక ఒక గిన్నె తీసేసుకొని అందులో మనం చేసి పెట్టిన మిశ్రమం పూర్తిగా అయితే కనుక వేసాను. ఆ తర్వాత నాకు ఇక్కడ పూర్తిగా నిండిపోయిందండి. ఆ నిండిపోవడం వల్ల నాకు మరి కవర్ చేయడానికి ఇబ్బంది అయిపోతుందని ఒక చిన్న గ్లాస్ తీసేసుకొని గాజు గ్లాసు అందులో నేను కొద్దిగా అయితే కనుక సపరేట్గా అయితే కనుక తీసి పెట్టేస్తున్నాను. ఇలాగా 2 అయితే కనుక ఒక గ్లాసులో ఒకటి గిన్నెలో అయితే వేసి పెడుతున్నాను. దీని ద్వారా మనకు బాగా చక్కగా ఉంటుంది. అంటే మనకు మూత ముయ్యనీకైనా కానీ సరే, కవర్ చేయనీకైనా కానీ సరే, నాకు ఇలా కవర్ చేయనీకైనా కానీ సరే, దీనిపైన మనం మూత ముయ్యనీకైనా కానీ సరే మళ్ళీ గాలి ఆరకుండా చక్కగా ఐస్ క్రీమ్ అనేది రావాలి కదా. అందుకనేసి నేను ఇక్కడ కవర్ చేయనీగా అది నిండిందనేసి గ్లాస్ నిండుగా తీసి పక్కన పెట్టేశాను. ఇవి 2 తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో అయితే ఇంకా పెట్టేద్దాము. ఇది అయితే 2సారి మళ్ళీ నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా మనం పెట్టిన తర్వాత పూర్తిగా ఒక డే అల్లా వదిలేద్దాము. ఎందుకంటే మన కెపాసిటీ మన ఫ్రిడ్జ్ ఎంత ఉంటుందో అంటే ఆ టైం బట్టి మనం అలాగైతే వదిలేద్దాము. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇంకా నేను పెట్టేశాను. ఈ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నీట్గా కవర్ చేసి 2వ రోజు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయాలయ్యా. ఇప్పుడైతే ఇంకా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలంటే ఇంకా మంచిగా నీట్గా కవర్ చేసేసి పైనుండేసి మూత మూసేసి అస్సలు ఇంకా గాలి ఆరకుండా ఆ ఫ్రిడ్జ్ 10 సార్లు ఓపెన్ చేయకుండా అయితే ఇంకా పెట్టేసి మనం క్లోజ్ అయితే చేసేద్దాము. అలాగైతే మనకు చాలా ఫాస్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకా నేను బాగా కూలింగ్ ఎక్కువ పెట్టేసి ఫ్రిడ్జ్ అయితే ఇంకా క్లోజ్ చేశాను. మళ్ళీ ఈరోజు 3rd డే అండి. ఈరోజు అయితే ఓపెన్ చేసేసాను, బయటకు కూడా తీసాను. చూస్తున్నారు కదా, వావ్ ఎంత మంచిగా ఐస్ క్రీమ్ అనేది ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మీ కళ్ళతో మీరే. అసలు చూస్తుంటేనే నేనైతే కనుక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే ఐస్ క్రీమ్ ఎంత చక్కగా వచ్చిందంటే కనుక చాలా అంటే చాలా ఆనందం అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే మనం బయట కొనడం కన్నా మన చేతులతో మనం చేసి పెట్టామనుకోండి చాలా నీట్నెస్గా చేస్తాము. మనం ఏమేం కావాలనో పర్ఫెక్ట్గా అవే వేస్తాము. అందుకనేసి కెమికల్ లేకుండా ఇంట్లోనే చక్కగా పిల్లలకు పెద్దలైనా పిల్లలైనా ఆరోగ్యంగా సమ్మర్లో హ్యాపీగా చల్లగా కూల్గా తినాలంటే ఇలాగ ఐస్ క్రీమ్ అయితే చేసుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకు నేను రావాలా అనుకుంటున్నాను. అందుకనేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ ఒక సపోర్ట్ నాకు కావాలి. ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక్క లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అతను ఇంకా ముందుకు పుష్ అయితే చేస్తాడు. ఎమ్మి టేస్టీ కూల్.